మనుషులందరూ చనిపోతే లేదా అదృశ్యమైపోతే ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తారు? మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అసలు ఎప్పుడైనా ఈ ప్రశ్న మీ మనసులోకి వచ్చిందా? వస్తే సమాధానం ఏంటి? సమాధానం తెలియదు కదూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను పైన అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డైనోసార్స్ మాదిరిగానే మానవులు కూడా ఏదో ఒక రోజు భూమి నుండి అదృశ్యం అవుతారు. అయితే ఆ తర్వాత భూమిని ఎవరు శాసిస్తారు? అయితే ఇప్పుడు నేను చెప్పే సమాధానంలో ఉండే ఈ జీవి భూమిపైన కూడా ఉండదు. ఆ జీవి పేరే ఆక్టోపస్. మీరు షాక్ అయ్యే ఉంటారు, ఇది నిజం. సైంటిస్టుల ప్రకారం భూమిపై మానవులు లేనప్పుడు ఈ 8 కాళ్ళ జీవి భూమిని పూర్తిగా ఆక్రమిస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి మరియు వాతావరణం వేగంగా మారుతున్నది. మానవులు చేసే విధ్వంసకర చర్యలు మనల్ని అవి అంచున నిలబెడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆక్టోపస్లు పరిణామం చెందుతాయి మరియు తరువాత కొత్త నాగరికతను సృష్టిస్తాయి. ఒక జంతు శాస్త్రవేత్త మరియు జీవశాస్త్రవేత్త చెప్పారు. ఎందుకంటే వాటికి శారీరక మరియు మానసిక లక్షణాలు ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన టిమ్ కౌల్సెన్ మాట్లాడుతూ సముద్ర జీవులు ప్రపంచాన్ని వలస రాజ్యంగా మారుస్తాయని మరియు అవి అట్లాంటిస్ లాంటి నీటి అడుగు కాలనీస్ని ఏర్పాటు చేస్తాయని ఇంకా కష్టతరమైన సాధనాలను సృష్టిస్తాయని అన్నారు. ఆక్టోపస్లు చాలా తెలివైనవి మరియు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలిగే తెలివితేటలు, ఉత్సాహం మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తద్వారా మానవులు భూమి నుండి తుడిచిపెట్టుకుపోతే అవి ఎలా చేయగలవని కోల్సన్ చెప్పారు. ఆక్టోపస్ల ప్రత్యేక సామర్థ్యాలు వాటిని ఒకరోజు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునేలా ధ్రువస్థానంలో ఉంచుతాయి. ఆక్టోపస్లు చాలా టాలెంటెడ్, ఎందుకంటే అవి చాలా ఈజీగా వస్తువులకు అనుగుణంగా ఉంటాయి మరియు భూమికి వనరులు కలిగిన జీవులుగా అని చెప్పారు. ఈ జీవులు సమస్యలను చాలా ఈజీగా సాల్వ్ చేస్తాయట, విషయాలని తారుమారు చేస్తాయి. ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో మారువేషంలో ఉండవచ్చు. దీని అర్థం సరైన పర్యావరణ పరిస్థితుల్లో మానవులు భూమి నుండి అదృశ్యమైనప్పుడు వారు తమకు తాముగా నాగరికతను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రైమేట్స్ ప్రపంచాన్ని పాలించే తరువాత జాతిగా ఉంటాయనే అతని సిద్ధాంతం తిరస్కరిస్తుంది. కోల్సన్ చెప్పినట్లుగా అవి మానవుల వలె అనేక కారణాల వల్ల అంతరించిపోతాయి. ఆక్టోపస్లు సాధనాలు తయారు చేసుకోగలవు. అయితే ఆక్టోపస్లు తమను తాము ఎప్పుడైనా భూమి జంతువుగా మార్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కానీ వారు నీటి వెలుపల కొంత సమయం గడిపారు మరియు అది కొత్త వేరే పద్ధతులను అభివృద్ధి చేయడంలో వాటికి సహాయపడకపోవచ్చు. మానవులు సముద్రంలో వేట పద్ధతులను డెవలప్ చేసినట్లుగా ఆక్టోపస్లు ఇప్పటికీ భూమిపై వ్యవస్థను అభివృద్ధి చేయగలవని ఆయన అభిప్రాయపడ్డాడు. నీటి జంతువులు నీటిలో 30 నిమిషాలు మాత్రమే గడపగలవని మరియు భూమిపై వేటలో ఎక్స్పర్ట్స్ కావడానికి మిలియన్ సంవత్సరాలు పడుతుందని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఇవ్వండి ఈ వీడియో విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్.